ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత వెంటనే 'రామ సీతెక్కడ'కి మంచి సీరియల్ అది. అందులో గూడా అది గూడా మీది మంచి క్యారెక్టర్. మంచి అంటే ఒక రకంగా చెప్పాలంటే బాగా డబ్బున్న అమ్మాయి, కొంచెం గర్వంగా ఉండే అమ్మాయి, హీరోని లవ్ చేసి వెంటపడే అమ్మాయి అన్నమాట. సో, మంచి క్యారెక్టర్ అందులో మీది. బట్ మీలాంటి సాఫ్ట్ నేచర్ ఉండే అమ్మాయి అలాంటి క్యారెక్టర్ చేయడం కొంచెం కష్టం కదా! అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ అనుకుంటారు ఇలా సాఫ్ట్‌గా ఉంది, చెయ్యదు అనేసి అనుకుంటుంటారు. కానీ వెన్ యూ గివ్ ఎప్పుడైతే మీరు ఆపర్చునిటీ ఇస్తారో మనకు తెలుస్తుంది. ఎవరు ఏం చేయగలుగుతారు అనేసి. ఐ కెన్ డూ డామినేటింగ్ రోల్స్ కానీ ఏదైనా కానీ ఐ కెన్ డూ. అంటే నేను ఇప్పటివరకు చేసినవి అన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ అండి. 'రామ సీత' చాలా డిఫరెంట్. చాలా పొగరుగా ఉంటుంది అమ్మాయి. చాలా డామినేటింగ్‌గా ఉంటుంది. మళ్ళీ 'రేఖ' గూడా ఒక డామినేటింగ్ అన్నీ డిఫరెంట్ రోల్స్ అన్నమాట. సాఫ్ట్‌గా చూసేసరికి సాఫ్ట్‌గా ఉంటది. చేయగలుగుతదా? లేదా? అనేసి అనుకుంటా. అంటే నేను చేసినయన్నీ అలాంటి క్యారెక్టర్స్ కాబట్టి వాళ్ళొక ఇదిలాగా అనుకుంటారు అంతే. మేమేదో మీరు సాఫ్ట్ క్యారెక్టర్స్ మాత్రమే చేయగలరు అని అనుకుంటాము. కానీ నేను సాఫ్ట్ మాత్రం కాదు. నేను ఎనీ క్యారెక్టర్ చేయగలను అని మీరు చెప్తారు. ఆర్టిస్ట్ అన్నాక ఎవరైనా ఏదైనా నేను మాత్రమే కాదండి. ఏ ఆర్టిస్ట్ అయినా ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే దే ఆర్ బోర్న్ విత్ యాక్టింగ్ కాబట్టి. 'రామ సీతెక్కడ' చేసిన తర్వాత మళ్ళీ వెంటనే కొద్ది రోజుల గ్యాప్‌తోనే మళ్ళీ సెకండ్ కన్సీవ్ అయ్యారు మీరు. ఆ! కొద్ది రోజులు కాదు గ్యాప్ వచ్చింది ఒక 7 ఇయర్స్. ఓకే. 7 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఆ 7 ఇయర్స్ కూడా బిజీగా ఉన్నారా? ఆ! చాలా బిజీ. చాలా అంటే కాదు. ఓకే. మినిమమ్ ఒకటి, 2 చేసుకుంటూ. ఎందుకంటే కొంచెం టైం ఇవ్వాలి కదా! బాబుకి అన్నట్టు అలా చూస్ చేసుకొని చేశాను. ఓకే. ఇంకోటేంటంటే ఆహ్, ఇది ఆటో భారతి చేస్తున్నప్పుడు నాకు డెలివరీ అయింది కదా! డెలివరీ అయిన తర్వాత జస్ట్ వితిన్ 1 మంతే మళ్ళీ వాళ్ళకి ఎపిసోడ్స్ లేవు. బ్యాంకింగ్ చేసుకున్నారు. బ్యాంకింగ్ చేసుకొని పెట్టుకున్నారు. ఎపిసోడ్స్ అయిపోతుంటే మళ్ళీ కాల్ చేశారు వాళ్ళు. జస్ట్ 21 డేస్ ఏమో అయిందంతే. అయితే ఇప్పుడు నేను రాలేను సార్ కొంచెం అంటే సిజేరియన్ నాకు. సిజేరియన్. ఓకే. అయితే ఇప్పుడు రాలేను సార్ అంటే, అయ్యో! లేదమ్మా మనకి ఎపిసోడ్ ప్రాబ్లమ్ ఉంది అనంటే, ఇంక వాళ్ళు మళ్ళీ కాల్ చేసి, సరే ఒక పని చేద్దాం మీ ఇంటికొచ్చి షూట్ చేసుకోవచ్చా అని అడిగారు. ఓకే సార్ మీకు ప్రాబ్లమ్ లేదు అంటే వచ్చి చేసుకోండి అంటే, వాళ్ళు అంతా టీమ్ ఇంటికొచ్చారు. ఇంటికొచ్చి సాయి కిరణ్ గారు అప్పుడు ఆ! అవును. సాయి కిరణ్ గారు గూడా మా ఇంటికొచ్చారు. మా ఇంట్లో షూట్ చేసుకున్నారు వాళ్ళంతా. సో, మీ హస్బెండ్ వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు? యాక్చువల్లీ వాళ్ళు ఏమో వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు. అంటే ఇంటికొచ్చి షూట్ చేసుకోవడం అంటే ఇంకా గ్రేటే గదండీ! అంటే అంటే ఒక ఆర్టిస్ట్ కోసం టీమ్ మొత్తం ఇంటికి రావడం అంటే అది చాలా బావుంటుంది. అంటే చుట్టుపక్కల చూసే వాళ్ళకి కూడా అవును. వాట్ ఈస్ యువర్ వాల్యూ అనేది చాలా క్లియర్‌గా అక్కడ తెలుస్తుంది. కానీ ఒక చిన్న విషయం అండి. ఇక్కడ ఆర్టిస్టులు అనేవాళ్ళు తెలుగులో మీలాంటి ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా బెంగుళూరు నుంచి, కేరళ నుంచి ఆర్టిస్టులను పర్టిక్యులర్‌గా తీసుకొచ్చి ఇక్కడ యాక్ట్ చేయించడానికి రీజన్స్ ఏంటి? ఎందుకంటే తెలుగులో బోలెడంతమంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు కదా! సో, దాని గురించి చెప్పండి. ఇంకా వాళ్ళకి న్యూ ఫేసెస్ కావాలనో లేకపోతే దేర్ విష్ మీకుండే క్రేజ్ మీకుంటది గదా! ఇప్పుడు 'మౌనిక' గారిని అప్పటికి, ఇప్పటికి 'మౌనిక' గారి కోసమే చూస్తున్నారు అంటే, ఆ క్రేజ్ ఉండబట్టే కదా! అప్పుడు జనరేషన్ నుంచి ఇప్పుడు జనరేషన్ వరకు మిమ్మల్ని చాలామంది లైక్ చేస్తున్నారు. అంటే మీరెప్పుడు జనరేషనో అని గాదు. మీరు ఇప్పుడు జనరేషనే. కానీ ఎందుకు చెప్తున్నానంటే, అప్పటికి, ఇప్పటికి ఎటువంటి డిఫరెన్స్ లేదు. అప్పుడు 'మౌనిక' ఎలా ఉన్నారో, ఇప్పుడు అలాగే ఉన్నారు. కాకపోతే ఏంటంటే, అప్పుడు హీరోయిన్‌గా చేసిన అమ్మాయి ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. బట్ వై తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఇన్ సీరియల్స్ బెంగుళూరు నుంచి అమ్మాయిల్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇంకా వాళ్ళు వస్తున్నారు. వర్క్ చేసుకుంటున్నారు. అంతే మనం చెప్పగలిగేది. మీరెవరు వాళ్ళకంటే మేము బెటర్‌గా చేయగలం అని చెప్పి మీరెప్పుడు చెప్పరా? ఎందుకంటే మీకెవరికీ ప్రాంప్టింగ్ లేకపోయినా గానీ మీరు యాక్ట్ చేయగలరు. సో, దానికోసం నేను ఇన్వాల్వ్ అవ్వలేనండి. అంటే నా వరకు నేను ఎప్పుడొస్తాను, నా పని చూసుకుంటాను, నేనెళ్తాను. ఇలాంటి వాటిలో నేనెప్పుడు ఇన్వాల్వ్ అవ్వను. ఇప్పుడు ఈ సీరియల్ మీరు యాక్చువల్‌గా 'మా అత్త బంగారం' సీరియల్‌లో మీకు ఫస్ట్ మీరు అంటే ఒక అత్తగారి క్యారెక్టర్ చేస్తున్నారు కదా! మీకెలా అనిపిస్తుంది? అంటే ఒక హీరోయిన్ నుంచి డైరెక్ట్‌గా అత్తగారిలాగా రావడానికి మీకు ఏమన్నా అంటే వేరియేషన్ తెలుస్తుందా క్యారెక్టర్‌కి? వేరియేషన్ అంటే ఏం లేదండి. అంటే మనం ఏ రోల్ చేస్తున్నప్పటికి గూడా మనకిచ్చే ఇంపార్టెన్స్ మనకుంటుంది. హ్మ్. అప్పుడు మనకేం అంత డిఫరెన్స్ ఏమి అనిపించదు. అండ్ ఎప్పుడూ హీరోయినే చేయాలంటే కుదరదు. సో, వచ్చే కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. మనకన్నా చిన్న పిల్లలు, మన సిస్టర్స్ లాగా.
సో వాళ్ళు కూడా వస్తారు, చేస్తుంటారు. మనం చేస్తున్న రోల్‌లో మనం సాటిస్ఫాక్షన్ అవుతే అంతే చాలు. ఇంకా అప్పుడే చిన్న పిల్లలాగా చేయాలంటే ఎప్పుడు అలాగే ఉండం కదా! ఒకసారి అత్తగారి క్యారెక్టర్ పడింది అంటే ముందు ముందు వచ్చే రోల్స్ అన్ని కూడా ఇవే వస్తాయి కదా, అవన్నీ చేయడానికి మీరు రెడీ ఉన్నారా? అంతే, ఇంకా ఒకసారి ఫిక్స్ అయ్యే దిగుతాము ఏదైనా సరే. లేదు ఒకసారి చేసి మళ్ళీ వెనక్కెళ్ళాలంటే కుదరదు కదా! ఎవరు ఇవ్వరు మళ్ళీ. ఎస్ ఎస్. అంటే మనం అదే చెయ్యాలి అని ఫిక్స్ అయినప్పుడు వెయిట్ చేయాలి తప్పదు. ఇంకా లేదు మనం ఇవి చేసుకుందాము అనేసి అనుకున్నప్పుడు మనం దిగుతాము. లేదు అని అంటే ఇంకా వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి అలాంటివి వచ్చేంత వరకు. ఓకే. అండ్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా కానీ మీకు ఇండస్ట్రీలో అబ్బా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అని చెప్పి ఎప్పుడైనా ఫీల్ అయిన రోజులు ఉన్నాయా? నాకైతే ఎప్పుడు అలా అనిపించలేదండి. ఎప్పుడు అలా లేదు, ఎప్పుడు హ్యాపీగా కేక్ వాక్ లానే జరిగింది. నాకు నా నా చుట్టూ నాతో నేను వర్క్ చేసిన వాళ్ళు కానీ, నాకు టెక్నీషియన్స్, డైరెక్టర్స్, నేను చేసిన ప్రొడ్యూసర్స్ మాక్సిమం నేను వర్క్ చేసింది లేడీ ప్రొడ్యూసర్సేనండి. ఓకే. మాక్సిమం లేడీ ప్రొడ్యూసర్స్. సో నేను అది తలుచుకుంటుంటే నాకు చాలా ఎంత హ్యాపీ అనిపిస్తుంటదంటే, అంటే హ్మ్. అంటే సార్ వాళ్ళు కూడా ఉన్నారు ప్రొడ్యూసర్స్. బట్ మాక్సిమం వర్క్ చేసింది లేడీ ప్రొడ్యూసర్సే. చెన్నైలో కూడా వర్క్ చేశాను. అక్కడ కూడా లేడీ ప్రొడ్యూసర్స్. సో వెరీ హ్యాపీ అన్నమాట. లేడీ లీడింగ్స్ అట్లా. ఓకే. అండ్ మీ ఫ్యూచర్‌లో అంటే ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది, ఇలాంటిది చేయాలి అని చెప్పి. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటండి? మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? నా డ్రీమ్ అంటే చేసేదల్లా నేను డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా చేస్తానండి. నేను ఏ క్యారెక్టర్ ఏది చేస్తే అదే డ్రీమ్ ప్రాజెక్ట్‌లా ఫీల్ అవుతారు. ఏ ప్రాజెక్ట్ చేసినా డ్రీమ్ ప్రాజెక్టే నాది. అంతే. అండ్ సీరియల్స్ అయినా మళ్ళీ మూవీస్‌లోకి ఏమన్నా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా మ్యామ్? వెళ్తానండి. డెఫినెట్‌లీ చేస్తాను. మూవీస్ వస్తున్నాయి. చేస్తాను. డెఫినెట్‌లీ మూవీస్ కూడా చేస్తాను. మౌనిక గారిని సీరియల్స్‌లోనే కాకుండా మేము ముందు ముందు మూవీస్‌లో కూడా యాహ్! చూడబోతున్నాం. ఓకే.